తనకున్న పరిజ్ఞానాన్ని, తనకున్న నైపుణ్యాలని, నిజానికి నేను ఎన్నోసార్లు చెప్తుంటా, తల్లిదండ్రుల యొక్క లక్షణాలే మన పిల్లలకు వస్తాయి. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటే ఖచ్చితంగా మా అమ్మ నాన్నల వల్లనే నేను ఇట్లా ఉన్నా. కానీ కేవలం ఎవరో ఒకరు నేర్పితేనే నేర్చుకునేది కాదు. నిజానికి ఒకప్పుడు వృత్తి విద్య కూడా కొంతమందిలో ఎంతో నైపుణ్యాలు ఉంటాయి. వాళ్ళ నాన్న కుండలు చేస్తే వాళ్ళ అమ్మ నాన్న అతనిలో ఉన్న నైపుణ్యం మిగతా వాళ్ళలో నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళకి ఎవరికి రాదు. కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రెడ్డిస్ కానీ రాళ్ళు, కొంతమంది ఓన్లీ 2-3 ఇళ్ళు కట్టుకొని కూడా నిజానికి అక్కడే ఉండి గింత దొంగ భయం ఉండదు. ఇప్పుడు ఉన్న 30 మంది కూడా మొత్తం సిటీలో 100 చుట్టూ ఉన్నా కానీ ఆడ ఒక వాచ్మెన్ కావాలి, ఏమవుతుందో తెలియదు, గేటెడ్ కమ్యూనిటీ 50,000 అయినా 1,00,000 పెట్టి అందులో ఉండాలంటారు. అంటే ఒకప్పుడు అంటే సిస్టంలో ఏదైనా కానీ కొంత అభివృద్ధి జరుగుతున్న కొద్దీ మనం ఇప్పుడు ప్లాస్టిక్ పెరిగింది, మొత్తం అనవసరంగా విధ్వంసాలకే దారితీస్తుంది. అంటే ఎక్కువ అభివృద్ధి ఎక్కువ అనేది కూడా అది సమాజానికి కీడు చేస్తున్నాయి అనేది కూడా మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించాలి. గోల్డ్ స్మిత్ తన తల్లిదండ్రులు చేసిన పని అతను హాయిగా చేయగలుగుతాడు. వాడు 10th ఫెయిల్ అయినా పర్వాలేదు, వాడు చదువు అబ్బనప్పుడు వానికి ఆ పని చేయించినా సమాంతరంగా నాణ్యమైన ఉండాలి. మరి కాబట్టి సరే అట్లా ఉంటుంది. సరే ఏదేమైనా కానీ సమాంతర వృత్తి విద్య అనేది, సమాంతరం అంటే నిజానికి చదువు రాని వాళ్ళు ఏదో ఒక రంగంలో, చదువు రానంత మాత్రాన అతను ఏదో పనికిరాని వాడు అనే ధోరణి అయితే కరెక్ట్ కాదనేది నా భావన. అతనికి చాలా నైపుణ్యాలు ఉంటాయి. ఆ నైపుణ్యాలు అన్నట్టు వృత్తి విద్య కానీ తర్వాత ఇంకా అనేక మేస్త్రి కానీ వేరే వేరే పనులు చాలా ఉన్నాయి. అందులో ఆ రంగంలో నైపుణ్యాలను పెంచుకొని గొప్పవాళ్ళు కావచ్చు. ఆవిష్కరణలు కూడా నిజానికి వాళ్ళు కూడా ఎన్నో కూడా కనుక్కోగలుగుతారు. మరి సమాజానికి ఎక్కడ వచ్చేటట్టు. సరే ఇందులో భాగంగా ఇప్పుడు ఇందులో కూడా నేను ఏమంటున్నా అంటే కేవలం అక్షరాస్యత కాకుండా ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా దీంట్లో అనేక నైపుణ్యాలు కూడా నేర్పించాలని కూడా ఇప్పటి వరకు శ్రీధర్ కూడా చెప్పిన అంశాలు కూడా మనకు పూర్తిగా కేవలం అక్షరాలు చదువు నేర్పడమే కాకుండా మీరు నిరంతరం సమాజంలో జరుగుతున్న అన్ని అంశాల పట్ల కొంచెం అవగాహన కలిగించాలి. ఇప్పుడు ప్లాస్టిక్ ఇట్లా వాడితే నష్టం అవుతుంది, లేకపోతే ఇట్లా దోమలు పెరగకుండా ఇట్లా చేయాలి, గట్లా చేయాలి. తర్వాత ఇంకా అనేక టెక్నాలజీ కూడా ఎలా వాడాలి. కొన్నిసార్లు వ్యాపారానికి కూడా కొంత టెక్నాలజీ ప్రచారం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లా మనకు ఒక మంచి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను మనం వాళ్ళకి నేర్పాలని, కేవలం చదువు ఒక్కటే నేర్పమనేది అయితే కాదు. దీంట్లో భాగంగా చదువు అనేది ఒక అంశము. సరే ఈ ఉల్లాస్ కార్యక్రమంలో ఈ స్వచ్ఛంద బోధకుల పాత్ర ఇప్పుడు వాలంటీర్స్గా వాళ్ళు రావడం జరిగింది. మన టీచర్స్ ఏమో కేవలం ఎలా చెప్పాలనేది మాత్రమే మేము కొంత మీకు సహకారం అందిస్తారు మా టీచర్స్. కానీ ముఖ్యంగా చేయాల్సింది గ్రామంలో మరి వాలంటీర్సే. అందులో మహిళా సంఘాల యొక్క ఇప్పుడు అధ్యక్షులు వీళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు మరి వీబీకే తర్వాత అక్కడ కొంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వాలంటీర్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఏం చేయాలి, స్వచ్ఛంద సేవ బోధన, స్వచ్ఛంద బోధకులకు లభించేది, స్వచ్ఛంద బోధకుల విధులు, స్వచ్ఛంద బోధకులు వీళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం. అన్ని దానాల కన్నా మిన్న అనేది విద్యాదానం చేస్తారు వీళ్ళు. అన్ని దానాల కన్నా విద్యాదానం. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, భాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు వాళ్ళంటే అన్నిటికంటే మామూలుగా డబ్బు సంపాదించో లేదా ఏది ఇచ్చినా కానీ మరి ఎవరైనా ఎత్తుకపోవచ్చు, కానీ మరి విద్యనైతే ఎవరు ఎత్తుకపోలేరు. కాబట్టి అలాంటి విలువైన విద్యను అందించిన వాళ్ళుగా, విద్యాదానం చేసిన వాళ్ళుగా, మరి ఈ విద్యాదానం చేయడం వల్ల మనలో ఇంకా వృద్ధి చెందుతుంది తప్ప తరిగిపోదు. అదే డబ్బు ఇంకేదైనా మనం ఇస్తే ఈ ఫోన్ ఇచ్చినా అలాగే ఇచ్చినా అన్నీ తరిగిపోతాయి. అన్న తీసుకో అయిపోయింది, నా దగ్గర ఏముండదు. కానీ విద్యాదానం వల్ల మనకు చాలా మనలో వృద్ధి పెంచుతుంది. తర్వాత అది చాలా విలువైనది. సంపూర్ణ అక్షరాస్యత సాధన కార్యక్రమంలో భాగంగా ఉన్నారు. మళ్ళీ ఇలా మామూలుగా దేశంలో అందరినీ అక్షరాస్యత చేయడంలో కూడా వాళ్ళు ఒక విలువైన పాత్రను పోషించిన వాళ్ళు. వారి సమయాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ చుట్టూ ఉన్న వారి కోసం కేటాయిస్తున్నారు. ఒక విధంగా అది సామాజిక సేవ. వయోజన విద్యా కార్యక్రమానికి వెన్నెముక లాంటి వారు. అంటే ఈ అక్షరాస్యత ఉద్యమంలో వాళ్ళు ఒక బ్యాక్ బోన్గా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం వీరితోనే సాధ్యపడుతుంది.
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తోటి వారి కోసం పనిచేస్తున్న గొప్పవారు. మరి వీళ్ళకు మరి ఎవరు గౌరవించాలి? మరి వాళ్ళకు సంబంధించి సరే కొన్ని క్రెడిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సరే వేరే ఉపాధిలో కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళ లోన్స్ కానీ ఇంకేదైనా సందర్భంలో వచ్చినప్పుడు లేదా ఎక్కడైనా వాళ్ళకు అవకాశం ఉన్న ఏదైనా వృత్తి పని చేసుకుంటప్పుడు కానీ మరి వాళ్ళకి సహాయం చేయడానికి మరి గవర్నమెంట్ అయితే వాళ్ళని ఆన్లైన్లో వాళ్ళని గుర్తించి వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వడానికి అయితే ముందుకైతే రావడం జరిగింది. అన్నీ మనకిచ్చిన ఈ సమాజం కోసం మనం కూడా ఏదైనా చేయాలనే తపన. మనం సంఘజీవులం, చుట్టూ ఉన్న సమాజం మనం లేకుండా మనం ఉండలేం. మనకేదైనా ఆపద వస్తే ఇప్పుడు మనం అక్కడి నుంచి మన ఊరు నుంచి ఇదాకా వచ్చినాం, ఏదో ఆటోలు వచ్చిర్రో బస్సులు వచ్చిర్రో లేదా ఏదో దాంట్లో వచ్చిర్రు. మరి ఆటో నడిపే వాళ్ళు ఎవరు, తర్వాత బస్సు నడిపిన వాళ్ళు ఎవరు, లేదా మీ కారు నడిపిన వాళ్ళు ఎవరు, ఇలా చూసుకుంటూ పోతే మరి వాళ్ళ కోసం అంటే అలాంటి నిరక్షరాస్యులు ఎంతోమంది మనం కట్టిన ఇల్లు మనకు ఇల్లు కట్టిర్రు. ఇప్పుడు ఈ కుర్చీలు తయారు చేయడంలో కానీ ఇప్పుడు మనకు ఉన్న ఈ ఫోన్స్ తయారు చేయడంలో లేకపోతే బెంచీలో ఇంకా ఈ బండలు వేసిన వాళ్ళు ఎవరు, ఇలా చూసుకుంటూ పోతే మనం ఎంతోమంది మీద ఆధారపడి బతుకుతున్నాం. మనం తినే తిండి, మన రైతు, మన కూలి కోసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు నిరక్షరాస్యులు, మరి చదువుకోని వాళ్ళు. అలా ఎంతోమంది వాళ్ళ వల్ల అంటే మనం ఒకరికొకరు సహకరించుకోకుండా సంఘజీవులం కాకుండా బతకలేము. నా అంతా నేను బతుకుతా, నాకు ఎవరు అవసరం లేదంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడో ఏదో బస్సు ఎక్కుతారు, ఏదో ఆటో ఎక్కుతారు. మరి వాళ్ళు సమాజంలో అక్కడ పోయి ఏదో షాప్లో తింటారు, ఏదో దుకాణంలో తింటారు. పాలు ఇచ్చేవాళ్ళు, పాలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? మరి ఇవన్నీ మనకు ఎటు చూసినా కానీ చుట్టూ ఉన్న సమాజంతో లింకప్ లేకుండా, సమాజంలో ఆ ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తులు లేకుండా మనం ఒక్కరమే బతుకుతామంటే మాత్రం అది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. కాబట్టి అలాంటి సంఘం కోసం మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గొప్ప విద్యావంతులుగా కానీ లేకపోతే ఎక్కువగా మంచి ఉన్నత వ్యక్తిత్వం గల పౌరులుగా, విలువలు కలిగిన పౌరులుగా తయారు చేయడానికి మనందరం అయితే కృషి చేయాలి. దాంట్లో ఈ వాలంటీర్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ కానీ దాతలు కానీ ఇంకొకరి ద్వారా వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైనా మామూలుగా మీ సంఘ బాధ్యులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అటు టీచర్స్గా మనం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళం కానీ వాళ్ళు ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి బాగా చెప్తున్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి మనం కూడా ఎవరైనా దాతలను కానీ ఏదైనా వాళ్ళకి సాయం చేసేటట్టు కూడా చూస్తే మనకు కూడా వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది, మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో ఎవరైతే స్వచ్ఛందంగా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని మాత్రం మనం అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. మన ఊర్లో ఉన్న అందరినీ అక్షరాస్యులను చేయడంలో మరి ఈ స్వచ్ఛంద సేవకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వీరి ప్రోత్సాహకంగా సమాజంలో గౌరవం, మరి వాళ్ళు ఎక్కడ ఊర్లో ఏదైనా కనబడ్డా మనం వాళ్ళకు గౌరవం కూడా దొరకాలి కూడా. వాళ్ళకు అక్కడ సంఘంలో వాళ్ళు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు ఒక గురువుగా భావిస్తారు. ఒక గురువుకు గొప్ప స్థానం ఉంది. తర్వాత ఏది నేర్పించే వాళ్ళైనా గురువే. కేవలం ఓన్లీ పాఠ్యాంశాలు చదువులు చెప్పే వాళ్ళే కాదు, మరి మన జీవితానికి అక్కర వచ్చే ఏది నేర్పించినా కానీ అతను గురువే అవుతాడు. కాబట్టి అలాంటి గురువు పాత్ర పోషిస్తున్న వాళ్ళకి కొంచెం గౌరవం అయితే ఉంటుంది. వివిధ పరిపాలనా స్థాయిలలో గుర్తింపు, సమగ్ర శిక్షణ, అధికారుల నుండి నిరంతర మార్గదర్శకత్వం కూడా పొందుతారు. వీళ్ళని మొత్తం ఇది అంతా ఆన్లైన్లో ఆల్రెడీ ఎంటర్ చేయడం జరిగింది, ఇంకా కూడా ఎంటర్ చేస్తున్నారు. ఎవరు చదువుతున్నారు, ఎవరు స్వచ్ఛందంగా చేయడానికి ముందుకు వచ్చిర్రు, వాళ్ళది రికార్డు కూడా నిరంతరం మెయింటైన్ అయితే చేస్తుంటారు. ఆ గ్రామానికి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, ఈ గ్రామంలో ఏదైనా ఒక ఇల్లు వచ్చి లేదా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకు ముందు ప్రాధాన్యత కూడా ఇచ్చే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాంటి ప్రణాళిక కూడా తోటి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రేరణ సమీకరణాలకు కావాల్సిన శిక్షణ అవకాశాలను అందుకుంటారు. చేసే పనిలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వీళ్ళని ఎవరు కూడా అజమాయిషీ చేయడానికి అవకాశం ఉండదు. స్వచ్ఛందంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని పోయి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని పెద్దగా అజమాయిషీ చేసే అంత లేదు. కాబట్టి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఏ విధంగానైనా మీకు ఇచ్చిన బాధ్యతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్టునే వాళ్ళకి తోచిన సహాయం చేసేందుకు వాళ్ళు ఏదో రకంగా చెప్పడానికి ముందుకు వచ్చారు. కాబట్టి మా బళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో హెడ్ మాస్టరు లేదా టీచర్లు ఒక ప్రభుత్వ ఆదేశానుసారంగా పనిచేయాలి. కానీ వాళ్ళు ఎలాంటి ఆదేశాలతో అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ముందుకు స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏ టైం అంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. ఉదయం చెప్పుకుంటారా, మధ్యాహ్నం చెప్పుకుంటారా, వాళ్ళు ఏ విధంగా సందర్భానుసారంగా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం టెక్నాలజీ వాడితే అది ఆన్లైన్లో కూడా చెప్పుకోవచ్చు. అంత సరే అలాంటి అవకాశం ఏమైనా ఉంటే
సంభాషణ తీరును మెరుగుపరుచుకుంటారు, నలుగురితో కలిసి కలివిడిగా ఉండే విధానం అలవాటు అవుతుంది, సహనం అలవాటు అవుతుంది. వయోజనులతో జీవిత అనుభవాలు పంచుకోవడం వల్ల లోకజ్ఞానం కూడా వస్తుందా సార్? లోకజ్ఞానం వస్తుందా? వాళ్ళతోటి చదువు చెప్తుంటే లోకజ్ఞానం పెరుగుతుందా మీకు? మీరు అనుకుంటారా పెరుగుతుందా? ఎలా పెరుగుతుంది ఎవరైనా చెప్పండి. ఏ అంశాలలో మనకు పెరుగుతుండొచ్చు లోకజ్ఞానం? ఇప్పుడు వాళ్ళతోటి మనం చదువు చెప్పుకుంటే వాళ్ళతో 10 మందిని కూర్చోబెట్టుకొని చెప్తున్నారు మనం. ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, జీవిత అనుభవాలు వారు అన్నట్టు వాళ్ళతోటే మళ్ళీ మాట్లాడిస్తూ ఇంకా మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. మనం కూడా అక్కడ బోధకులు కూడా నేర్చుకోవచ్చు. పాత అంటే కడుపు వస్తే ఇంగు వేసుకోవడం వల్ల అయితే ఇంకా రకరకాల వైద్యం, ఇంటి వైద్యం అంటారు సార్ అన్నట్టు. అదే తర్వాత ఇప్పుడు ఆ పాత చిట్కాలన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఇప్పుడు వేసుకునేది ఏంటంటే ఇప్పుడు అది తగ్గిస్తుంది కానీ అది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్, దాని తోడు ఇంకోటి కొత్తది తీసుకొస్తుంది. కాబట్టి అలా లోకజ్ఞానం కూడా మనకు వేరే వాళ్ళకి చెప్తుంటే మనకు ఖచ్చితంగా లోకజ్ఞానం పెరుగుతుంది. నిజానికి నువ్వు 100 పుస్తకాలు చదివినా లేకపోతే ఇంకా ఎంత జ్ఞానం సంపాదించినా కానీ ఒక్కోసారి అనుభవం అనేది చాలా గొప్పది. చిన్న ఎక్స్పీరియన్స్, నేను ఇట్లా చేసి ఇట్లా అయ్యి ఎంతో మందికి డబ్బులు ఇస్తే లాస్ట్కి వచ్చేవరకు నాకు ఇట్లా అయిపోయింది, ఎవ్వరికి కూడా రుణం ఇచ్చి ఆ శత్రువు కావద్దని ఒక అనుభవం నేను 10 మందికి ఇచ్చినాను. మన చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పిండు అనుకో, అమ్మ ఆ అనుభవం ఎంత గొప్పది. ఇవ్వకపోతే అంతేగా మేడం. ఇలాంటి అనుభవాలు ఇంకా చాలా తెలుసుకుంటారు. నేను ఇట్లా ఈ పని చేసిన, వ్యవసాయంలో ఇది చేసిన, ఇది చేసే వరకే లాస్ట్కి వచ్చేవరకే గిట్ల అయ్యింది, ఇది వేస్తే అన్నప్పుడు దాన్ని బట్టి మనకు చాలా అంశాలు కూడా ఇంకో రైతులు కానీ ఆ పక్కన కూలీ వాళ్ళు కానీ తెలుసుకుంటారు. తర్వాత నేను ఈ పండుగలు చేసిన, గది చేసే వరకే ఓసారి మా ఆయన 10 మందిని పిలవంటే అందరి చుట్టాలందరిని పిలిచిండు, 20,000 అనుకుంటే ₹1,00,000 ఖర్చు పెట్టిండు, అది అని ఒక ఆమె చెప్తుంది. పక్క ఆమె కూడా కొంతమందికి అరే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చూడు, కోటీశ్వర్లు వాళ్ళు ఉన్నారు, ఏనాడన్నా ఈ పండుగ చేస్తారా? వాళ్ళు ఏమైనా దేవునికి పోతారు, మొక్కుతారో చేసి వస్తారు, రోజు ఇంట్లో పూజ చేస్తారు. ఎందుకయ్యా ఇట్లా అని ఒక్కొక్కరు ఒక ఆమె ఒక తిరిగి అంటారు. అంటే ఎక్స్పీరియన్స్ తోటి చాలా అంశాలు కూడా మనం నేర్చుకోవచ్చు. మార్పు అనేది రావాలి కూడా. మార్పు వస్తేనే మనం ఎదుటోళ్ళతో మాట్లాడితేనే మనలో చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత నేనైతే ఇప్పటి వరకు ఈ స్థాయిలో మామూలుగా ఉండడానికి కారణం మా విద్యార్థులే, మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతోటి నేర్చుకున్నదే నేను ఈ స్థాయిలో ఉన్నా. లేకపోతే పిల్లలతోటి ఇంటరాక్షన్ కావడము, లేదా తల్లిదండ్రులు వచ్చి సార్ మావానికి ఇది వస్తలేదు సార్ గిట్లా గిట్లా అన్నప్పుడు ఈ పేరెంట్ వచ్చి ఊకే దీనికి ఎట్లా వస్తలేదు అంటుంటే ఏం చేద్దామని సరే అలా ఏదో చేసుకుంటూ వినూత్నంగా ఎంతో కొన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోతున్నాం. అన్నీ చేయలేము కానీ ఏదో ఒక చిన్న స్పార్క్ అయితే నాలో నేను ఉన్నతంగా అంటే విద్యారంగంలో ఎంతో కొన్ని చేసిన కార్యక్రమాలు కూడా అన్నీ నేను పిల్లలతోటి తల్లిదండ్రులతోటి అట్లా సంభాషణల ద్వారా ఆలోచించి చేస్తూనే నేను పుస్తకం రాసినా లేకపోతే ఇంకేం చేసినా కానీ ప్రతిదీ కూడా అక్కడ వాళ్ళ నుంచి నేర్చుకునే, చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకునే, అట్లా మనకైతే అనుభవం అయితే వస్తుంది. ఇవన్నీ కూడా రావాలి. ఒక విజ్ఞానవంతుతో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఒక మాట్లాడితే ఎంతో వద్ద లోకజ్ఞానం, చాలా లోకజ్ఞానం. ఇప్పుడు ఈసారి ఒక బుక్ మొత్తం ఇంత బుక్ చదివిండు, ఆ బుక్ మొత్తం చదివినా ఈయన ఎప్పుడైనా వచ్చి మాట్లాడమంటే ఏం చెప్తాడు? ఆ బుక్లో ఏవో ఒక చిన్న అంశమే, ఆయన స్పార్క్ ఏదైనా వస్తే రావచ్చు. ఆ చిన్న అంశం చెప్పడానికి బుక్ మొత్తం 200-300 పేజీ చదివితే ఒక్క అంశమే ఫైనల్గా చేరేది మనం ఏదో ఒక చిన్న ఒకటి లేదా 2 అంశాలు. ఇలా మన జీవితంలో ఎవరో ఒకరు ఒక మాట చెప్తుండంటే దాని ద్వారా మనం ఆయన ఎన్నో అనుభవాలు రంగరిస్తేనే ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మనం ఎట్లా బతకాలన్నా ఒక మాట చెప్పంటే ఇప్పుడు మీరు అందరూ ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతోమంది స్పీచ్లు విన్నారు, ఎన్నో వీడియోలు చూసి, మోటివేషనల్ వీడియోస్ ఎన్నో చూసిర్రు. ఫైనల్గా మాకు ఎక్కడొచ్చే 2 ముచ్చట్లు చెప్పమంటే అతను ఎంత అనుభవం ఉంటే ఒకవేళ వచ్చి 5 నిమిషాలు 2 మాటలు చెప్పిండంటే ఎంత అనుభవం ఉండాలి, ఎన్ని నేర్చుకొని ఉండాలి, ఎన్ని పుస్తకాలు చదివినావు, ఎంతోమంది సార్లతో బోధనలు విన్నావు, ఎన్ని వీడియోలు చూసినావు. చివరికి వచ్చేసరికి ఏం చెప్పగలుగుతాం? కొన్ని ముచ్చట్లు చెప్పగలుగుతాం. కొన్ని ముచ్చట్లు నేర్చుకోవడానికి పనికి వచ్చే ముచ్చట్లు నేర్చుకోవడానికి మనం జీవితకాలంలో ఎన్నో
మనం చూసినాం ఎక్స్పీరియన్స్. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడానికి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. బోధన ప్రారంభించే ముందు పాఠ్యపుస్తకాలు మరియు ఉపాధ్యాయుల మార్గదర్శి పూర్తిగా చదవాలి. ఇప్పుడు మేము ఇస్తాము ఒక మార్గదర్శిని, ఆ బుక్ ఏమేమి పాఠాలు ఉన్నాయని ఇస్తాం. అది మన ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు కూడా అదే ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కువ ప్రైమరీ టీచర్స్ని అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆలోచనలు పంచుకోవడానికి మరియు ప్రేరణ పొందడానికి స్వచ్ఛంద సమావేశాల్లో చురుగ్గా పాల్గొనాలి. అభ్యాసకుల సహకారంతో బోధనా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మరి ప్లానింగ్, అభ్యాసకులు ఎదుర్కొంటున్న అభ్యాస సవాళ్ళను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. మూల్యాంకన ప్రక్రియలో అభ్యాసకులకు మరియు అధికారులకు సహాయం చేయడం. అంటే ఇది బుక్ మొత్తం చదివచ్చిందంటే ఆయన ప్రైమరీ విద్య పూర్తిగా అయిపోయినట్టే. ఉపయోగం తర్వాత బోధన మరియు అభ్యాసన సామాగ్రిని జాగ్రత్తగా తిరిగి ఇవ్వాలి. సమయపాలనతో స్థిరమైన బోధన షెడ్యూల్ని పాటించాలి. అభ్యాసకులు తరగతులకు వచ్చేలా ప్రేరేపిస్తూ నిరంతరం సృజనాత్మక మరియు వినూత్న బోధనా పద్ధతులను ఉపయోగించాలి. ఇది స్వచ్ఛంద బోధకులు సరే అతని యొక్క విచక్షణ జ్ఞానం అనుకోండి, పూర్తిగా అతనికి కొన్ని ఎక్స్పీరియన్స్ను ఉపయోగించి ఇక పిలుస్తూ ఏం బాబాయ్ ఇవాళ రాలే అంటే అసలు మగవాళ్ళకి చదువు చెప్తలేరు ఇప్పుడు మన దగ్గర. కానీ అక్కడ స్టేట్లో నేషనల్లో అసలు పూర్తి కార్యక్రమం అయితే అందరికీ నిరక్షరాస్యులు అందరికీ చెప్పాలి. కానీ మన రాష్ట్రంలో ముందుగా ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అన్నట్టు ఓన్లీ మహిళలకు మాత్రం చదువు చెప్తే ఇక అందరికీ కొంత ఒక స్టెప్ వేసినట్టు అయితే అని చెప్పి ఎక్కువ మహిళా అక్షరాస్యత అయితే తక్కువ ఉంది పురుషులతో పోలిస్తే. కాబట్టి మీకు చదువు చెప్పడం జరుగుతుంది. మరి ఎక్కువగా తల్లులకు చదువు చెప్తే మన ప్రైమరీ స్కూల్ మన పిల్లలకు కూడా వాళ్ళు చదువు చెప్పేలా ఉపయోగపడతారనే ఉద్దేశం కూడా. అది ఎలా అనేది కూడా నేను మధ్యాహ్నం చెప్తాను. నేనైతే ఇప్పుడు మా పేరెంట్స్ మనం చెప్పే చదువు సరిపోతలేదని నేను గమనించి నేను ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ను ఇన్వాల్వ్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను, ఇంట్లో పేరెంట్స్ను ఎలా ఇన్వాల్వ్ చేస్తూ చదువు చెప్తున్నాను. టీఎల్ఎంను కూడా ఇంట్లో వాళ్ళు వాడుతూ పేరెంట్సే ఆ టీఎల్ఎం తోటి పిల్లలకు చదువు చెప్పేటట్టు కూడా నేనైతే ఇప్పుడు ఆల్రెడీ గత నెల రోజులుగా మా పిల్లల వీడియోలు కూడా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వీడియో తీస్తూ పిల్లలకు అక్కడ ఇంటి దగ్గరికి పోయి ఇంటి దగ్గర తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ వాళ్ళు ఆ టీఎల్ఎంను వాడుతూ వాళ్ళే చదువు చెప్తున్నారు. ఎందుకంటే మనం పాఠశాలలో చదువు చెప్పే పరిస్థితి అంటే ఉన్న సమయం సరిపోవట్లేదు, టీఎల్ఎం వాడే సమయం లేదు. ఇవన్నీ అంశాలను కొంచెం చేసుకొని సరే ఇదొక వినూత్న కార్యక్రమంగా ఇంటికే టీఎల్ఎంను ఏ టీఎల్ఎంను ఇస్తున్నాను ఎట్లా ఇస్తున్నాను అది కూడా అది మీకు మధ్యాహ్నం సెషన్లో ఆ బుక్ చెప్పేటప్పుడు నేను అది చూపిస్తాను. మహిళలకు స్వచ్ఛందంగా విద్యా బోధన చేయాలి. గుర్తించబడిన నిరక్షరాస్యులకు బోధించడానికి స్వచ్ఛంద బోధకులుగా 8 మరియు ఆ పై తరగతిలో చదువుతున్న విద్యార్థులకు కూడా తీసుకోవచ్చు. ఎన్వైకే, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఇట్లా విభాగాలను స్వచ్ఛంద బోధకులుగా ఉపయోగించుకోవచ్చు. ఉపాధ్యాయ విద్య, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులకు స్వచ్ఛంద బోధకులుగా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ టీచర్స్ కానీ వీళ్ళు కూడా పనిచేయచ్చు. అలా మీ మహిళా సంఘాలు కూడా అట్లాంటి అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా మీరు బోధకులుగా మీరే చెప్పాలని ఏం లేదు. మీ మహిళా సంఘం ఎవరైతే స్వచ్ఛంద బోధకుండో వాళ్ళు అందుబాటులో లేకున్నా ఇంకెవరినైనా యాక్టివ్గా ఉండే వాళ్ళను మీరు ఇన్వాల్వ్ చేస్తే కొంచెం ఎక్కువగా అవకాశం అయితే మనకు ఎక్కువ నేర్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్రెడిట్లు ఇవ్వబడతాయి, ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. మీరు కూడా ఆ బోధకులకు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఎక్కడ అదే ఇంటికి ఇప్పుడు ఊరికి కొన్ని ఏదైనా ఇండ్లు వచ్చినాయి లేకపోతే లోన్లు వస్తున్నాయి, ఉద్యోగం అంటే అంత పైదాకా అంటే చదువుకుంటూ అది కూడా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ అలా అయిపోయిన తర్వాత కూడా సరే అంతే. అది వస్తేనే చేస్తామని వచ్చే వాళ్ళు అది వాళ్ళు కరెక్టు స్వచ్ఛంద బోధకులు కాదు. కానీ మన ఉద్దేశం మీరు అన్నదే ఉద్దేశం ఏంటంటే కనీసం అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి, గౌరవించాలి. అది చేస్తే కనీసం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేది సార్ భావన. నిజానికి అది నేను కూడా కోరుకుంటున్నాను. వచ్చిందనుకో అరే అతను ఆమె కనీసం రూపాయి ఆశించకుండా పనిచేసిందిరా, చివరికి ఆమెకు పుణ్యం జరిగింది అనేది అక్కడ
అవకాశం కల్పిస్తే బాగుంటుంది, సాధ్యం గురించి కాదు కదా. చెప్పలేము. అవకాశం ఉంటే ఇప్పుడు ఇండ్లు వస్తున్నాయి సరే, ఒక ఆమె స్వచ్ఛంగా చేసింది. సార్ ఓకే సార్. గృహిణులు, అంగన్వాడీ టీచర్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బందిని కూడా స్వచ్ఛంద బోధకులుగా అంటే ఎవరెవరిని వాడుకోవాలనేది ఇది చెప్పడం జరిగింది. ఈ తరగతులకు అనువైన స్థలాలు ఏంటి అంటే పాఠశాలలు, బడి కూడా లైట్ వేసుకొని ఒకవేళ హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని బయట వరండానో ఒక రూమో తీసుకొని అట్లానే చేయొచ్చు. లేదా అంగన్వాడీ కేంద్రాలు అంటే ఊర్లో ఏదైనా ఇల్లును అంగన్వాడీగా చేసుకొని ఏదైనా ఉన్న అంగన్వాడీ కేంద్రం కానీ, కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి ఊర్లో. ఈ కమ్యూనిటీ హాల్ అయితే ఖాళీగానే ఉంటుంటాయి. ఈ కమ్యూనిటీ హాల్స్, లైబ్రరీలు, లేదా గ్రామ పంచాయతీ కూడా సాయంత్రం పూట ఖాళీగానే ఉంటుంది. అందరూ కూడా విద్యా సంస్థలు మొదలగునవి ఇలాంటి ఇంకేమైనా ఉంటే వీటిని మీరు ఒక సెంటర్గా ఏర్పాటు చేసుకోమని మనం చెప్పాలి. సామాజిక చైతన్య వయోజన విద్యా కేంద్రం ఈ మామూలుగా ఇట్లా ఇప్పుడు ఇక్కడైతే జెంట్స్ అందరికీ నేర్పుతారు దేశవ్యాప్తంగా. మరి ఇది నాకు ఓన్లీ మహిళలకు అనేది సరే తర్వాత తెలిసింది, ఓన్లీ మహిళలకే మన దగ్గర అని చెప్పేసి. ఇది యాప్ పోర్టల్ కూడా ఉన్నది. సరే వాళ్ళ యాప్ వాడకపోయినా సామాజిక చైతన్య వయోజన విద్యా కేంద్రం ఇది NEP 2020 వయోజన విద్య మరియు జీవితకాల అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఇది జీవితాంతం నేర్చుకోవాలి అనేది. మరి ఓన్లీ చదువుతో పాటు జీవన నైపుణ్యాలు ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకోవడం జరిగింది. తరగతులు నిర్వహించే సమయం అభ్యాసకుల అవసరాలు, వనరుల లభ్యతకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి అనుగుణంగా ఉండాలి. ఇక మరి అక్కడ అభ్యాసకులు అంటే మనకు వచ్చే వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే నేర్పాలనో వాళ్ళ టైం, వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తారో అడిగి వాళ్ళ టైం తగ్గట్టు. ఇప్పుడు ఏందో 10 మందిలో 5 సార్ 7 గంటలకు పెట్టాడు, ఇంకో ఇప్పుడు సార్ మన ఎంఏ సార్ చెప్పినట్టు మొత్తం సీరియల్లకు మహిళలు అడిక్ట్ అయిపోయారు, మన పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు, ఇక పెద్దలు షార్ట్స్కి అలవాటు అయిపోయారు. తర్వాత ఇక మహిళలు అయితే షార్ట్స్, సీరియల్స్ అన్నిటికీ అలవాటు అయిపోయారు ఎక్కువనే. కాకుంటే పొద్దుదాకా వర్క్ చేస్తారు, ఉదయం వర్కే ఉంటుంది. నిజానికి వాళ్ళకు ఉన్నంత పని మిగతా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే నిరంతరం ఉదయం లేచిన కాంచి పొద్దున లేచిన కాంచి పనే. కానీ సరే ఇది అడిక్షన్ అనేది సమయం. సీరియల్స్ ఎమోషన్స్ ఉంటాయి సీరియల్లో, ఆ ఎమోషన్స్కి ఎక్కువ అడిక్ట్ అంటే కొంచెం లోన్ అయ్యే వాళ్ళు మహిళలే. మహిళలకు ఉన్నంత ఎమోషన్స్ పురుషుల్లో కొంచెం తక్కువ ఉంటాయి. ఎమోషన్ అదే ఆ ఎమోషన్స్కు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అలా ఆ విధంగా సీరియల్స్కు ఇప్పుడు సీరియల్స్ టైం కాకుండా మరి ఎప్పుడు పెట్టాలి? సీరియల్ ఉదయం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సీరియల్స్ లేదా? మామూలుగా మీరు ఎప్పుడు చూస్తారమ్మా సీరియల్స్? మీరు కాకుండా మీరు మేడం సీరియల్ ఎప్పుడు చూస్తారు చెప్పండి? ఆమెకు కానీ మీరు చూస్తారా సీరియల్? మీరు సీరియల్ చూస్తారా? అందా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటున్నాయి సీరియల్? నాకు టైమింగ్స్ అయితే తెలియదు. ఓకే 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 మరి ఓకే ఓకే సరే. మరి ఇలాంటి పరిస్థితులలో ఒక విధంగా మనకు అంత ఈజీ కాదు మరి వాళ్ళను ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజే మరి వాళ్ళని కూర్చోబెట్టడం. కాకుండా సీరియల్ చూపించుకుంటే చదువు చెప్పాలంటే కూడా మరి అడొక ఒక స్క్రీన్ పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడల్లా చదవాలి. అదే చెప్తావా? నెక్స్ట్ నేనే చెప్పను.